ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 897 గ్రూప్ 2 ఉద్యోగాలకు ప్రిలిమినరీ పరీక్ష ముగిసింది. 4,83,525 మంది అభ్యర్థుల కోసం 1,327 పరీక్షా కేంద్రాలను అధికారులు సిద్ధం చేశారు. 1 గంట వరకు గ్రూప్ 2 పరీక్షను అధికారులు నిర్వహించారు. ఇక పరీక్షా కేంద్రాల వద్ద జిరాక్స్, ఇంటర్నెట్ షాపులు కూడా తెరవకూడదని పోలీసులు స్పష్టం చేశారు. పరీక్షను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఏపీపీఎస్సీ తెలిపింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు జరిగిన గ్రూప్ 2 ప్రిలిమ్స్ పరీక్షలకు సంబంధించి ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు లేకుండా పరీక్షలన్నీ కూడా ముగిశాయి. పరీక్షా కేంద్రాల వద్ద ముందు నుంచి అధికారులు తీసుకున్న చర్యల వల్ల అభ్యర్థులంతా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండానే పరీక్షా హాల్లో కూడా ప్రవేశించారు. ఉదయం 9 గంటల నుంచే పరీక్షా కేంద్రాలకు హాజరు కావాలని సూచించడంతో అభ్యర్థులంతా కూడా చాలా ముందుగానే ఆయా పరీక్షా కేంద్రాల వద్దకు వచ్చారు. గతంలో పరీక్షా కేంద్రాలకు సంబంధించి 1-2 చోట్ల కన్ఫ్యూజన్ ఏర్పడిన పరిస్థితులు ఉన్నాయి. అయితే ఈసారి అటువంటి పరిస్థితి ఏమీ కనిపించలేదు. దాదాపుగా అన్ని పరీక్షా కేంద్రాల వద్ద కూడా పూర్తి స్థాయి ఏర్పాట్లు చేయటం, ముందుగానే పరీక్ష రాసే అభ్యర్థులకు ఇందుకు సంబంధించిన సమాచారాన్ని ఇవ్వటంతో వారు 9 గంటలకల్లా పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. తమకు కేటాయించిన గదిలోకి కూడా వెళ్ళడం జరిగింది. అలాగే పరీక్షా కేంద్రాల్లో కూడా విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. మొత్తం 4,80,000 మంది చిల్లరకు పైగా ఈ ఎగ్జామ్స్ రాయటానికి దరఖాస్తులు చేసుకున్నారు. అయితే అటెండెన్స్ ఎంత ఉందనేది మరి కాసేపట్లో ఏపీపీఎస్సీ అధికారులు ప్రకటించే అవకాశం ఉంది. దాదాపుగా అన్ని పరీక్షా కేంద్రాల వద్ద కూడా భారీ ఎత్తున స్ట్రెంత్ ఉన్నట్లుగా అయితే చెప్తున్నారు. 879 పోస్టులకు సంబంధించి ఈ ఎగ్జామ్స్ నిర్వహించారు. దాదాపుగా నగరాలతో పాటు ద్వితీయ శ్రేణి పట్టణాల్లో కూడా పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడంతో గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన విద్యార్థులు కూడా ఆయా పరీక్షా కేంద్రాలకు కొంత సులువుగానే చేరుకున్నారని చెప్పుకోవచ్చు. ఇక పోలీసులు కూడా పరీక్షా కేంద్రాల వద్ద ట్రాఫిక్ నియంత్రణతో పాటుగా ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యగా ఉదయం నుంచే ఈ పరీక్షా కేంద్రాల వద్ద బందోబస్తును ఏర్పాటు చేయడంతో ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు లేవు. పూర్తి స్థాయిలో కూడా 10:30 గంటలకల్లా షెడ్యూల్ ప్రకారం ఎగ్జామ్ ప్రారంభమైంది. 1 గంట కల్లా ఎగ్జామ్ ముగిసింది. ఈ సమయంలో ఏ అభ్యర్థి కూడా, అంటే ఎగ్జామ్ ముందుగా అయిపోయినప్పటికీ కూడా బయటకు విడిచిపెట్టే పరిస్థితి లేదు. దీంతో 1 గంటకి ఎగ్జామ్ పూర్తయిన తర్వాత అభ్యర్థులంతా కూడా బయటకు ఇప్పుడిప్పుడే వస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. సుజాత. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్.